హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి, ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు ఒక ఈవినింగ్ రొటీన్ అయితే షేర్ చేసుకుంటున్నానండి. ఇవాళ డీమార్ట్ కి వెళ్ళున్నాము. ఒక 2-3 డేస్ తర్వాత వెళ్దాం అనుకున్నాం గానీ సడన్ గా వెళ్లాల్సి వచ్చింది అనమాట. ఇంకా ఆయిల్ పప్పులు అవి అయిపోవచ్చాయి. సింపుల్ గా అలా అలా డీమార్ట్ హాల్ అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను. కిచెన్ లోకి యూజ్ అయ్యేవి కొన్ని తెచ్చుకున్నాను అనమాట. ఎప్పుడు తెచ్చుకునే గ్రాసరీస్ అవే కాకుండా ఇలా తీసుకున్నా. ఇది వచ్చేసి హిట్ అండి. మనకి బొద్దింకలు అవి బాగా తయారవుతుంటాయి కదా కిచెన్ లో. నేనైతే మెయిన్లీ కింద ఇంట్లో ఉంటేనే బొద్దింకలు ఎక్కువ ఉంటాయి, పైన ఇంట్లో ఉంటే ఉండవు అని ఒక ఫీల్ ఉండేది నాకు. కానీ కాదు, ఎక్కడున్నా వస్తాయి బొద్దింకలు. అయితే ఇదొకటి జెల్ నా దగ్గర ఉండింది, అది అయిపోయింది. 15 డేస్ 20 డేస్ కి ఒకసారి అలా చిన్న అట్టముక్క పైన కొంచెం ఈ జెల్ అది పెట్టి నైట్ పడుకునేటప్పుడు అక్కడక్కడ పెట్టేసి పడుకుంటాను. అది బాగా యూజ్ అవుద్ది అనమాట బొద్దింకలు అవి పోవడానికి. ఇది ఒకటి తెచ్చుకున్నాను. ఇది ప్రైస్ అయితే బాగానే ఉంటదండి. ఇది దీనిపైన అయితే 300 ఉంది, మరి ఇది 200 చేంజ్ కి అలా వచ్చిందని నేను అనుకుంటున్నా. ఈ ప్లేట్స్ ఒక 2 తీసుకున్నాను. నాకు ఒక హ్యాబిట్ అనమాట, తెచ్చితేగానే వీటి స్టిక్కర్స్ తీసేయాలి, లేదంటే ఇంకా అవి అలాగే ఉండిపోతాయేమో, జిడ్డులాగా పట్టేస్తుందేమో అని చెప్పేసి రాగానే తీసేసాను. ఇవి 89 రూపీస్ ఈచ్ వన్ పడిందండి. ఇవి 2 ప్లేట్స్ తీసుకున్నాను. ఈవినింగ్ పిల్లల స్కూల్ నుంచి వచ్చిన స్నాక్స్ కింద అవుతాయని చెప్పి ఒక 2 తెచ్చాను. స్టీల్ అన్నమాట. కొంచెం నేను లోపల అల్యూమినియం ఏమో అనుకున్నాను, కానీ కాదంట, స్టీల్ అంట. బాగుంది, క్వాలిటీ చాలా బాగుంది. ఎంత మందం ఉందంటే ఇది ట్రిపుల్ లేయర్ బౌల్ అంట. అసలు మామూలుగా పల్చగా ఉంటాయి గిన్నెలు. బేసిక్ గా నా దగ్గర నా పెళ్ళైనప్పటి నుంచి స్టీల్ బౌల్స్, స్టీల్ గిన్నెలు వాడుతూ ఉన్నాను. నేను పాలు వేడి చేసే ప్రతిసారి వాటర్ వేసి వేడి చేసి ఆ వాటర్ తీసేసి మళ్ళీ పాలు వేయడం అలవాటు. అయితే ఒక డొప్పలాగా వేడి చేసేటప్పుడు ఆ వాటర్ అంతా పక్కకి వెళ్ళిపోయి డొప్పలాగా అలా అవుతుంది. అందుకని చెప్పి ఇంకా వీటిని మార్చేద్దాం అనుకున్నా. యాక్చువల్ ప్రైస్ 700, అయితే మనకి 499 రూపీస్ కి వచ్చింది. చూడగానే రైస్ కి బాగుంటుందేమో అనిపించింది. ఇన్ని గ్రాసరీస్ తెచ్చుకున్నా కొంచెం కిచెన్ లో వంట చేసే ఐటమ్స్ కొత్తవి ఉంటే ఒక హ్యాపీనెస్ వస్తుంది కదా, నేను అలాగే ఫీల్ అవుతాను. ఏమో కప్స్ బ్రేక్ అయ్యాయి అనమాట. అయితే అవి సెరామిక్ ఎలా అయినా మనకి ఎన్నాళ్ళు రావు. నా దగ్గర స్టీల్ కప్స్ ఉన్నా, స్టీల్ గ్లాసెస్ ఉన్నా, వీటిలో అయితే మజా వేరే ఉంటది. సో ఇవి కాంచ్ కప్స్ అండి, బాగున్నాయి. ఒకటి వచ్చేసి మనకి 22 రూపీస్ పడింది. సో కాంచ్ కప్స్ చాలా బాగున్నాయి. ఇంతకు ముందు నేను లాస్ట్ టైం నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను డీమార్ట్ గురించి. అక్కడ నేను కప్స్ చూసాను, అవి చాలా పల్చగా ఉన్నాయి. ఇవి బాగా మందంగా ఉన్నాయి అనమాట. కిచెన్ లోకి హ్యాండ్ టవల్స్ వాష్ చేసిన ఒకటి యూజ్ చేసుకోవడానికని 2 ఎక్స్ట్రాగా పెట్టుకుంటాను ఇంట్లో. అయితే ఒకటి చిన్నగా చిరిగిపోవడం స్టార్ట్ అయింది అనమాట. అయితే నేను ఈసారి ఏదైనా తీసుకోవాలి అనుకున్నాను, బట్ వెళ్ళగానే ఇది ఒకటి కనపడిందండి, చాలా బాగుంది. టోటల్ గా అయితే లుక్ ఇట్లుంది. ఇవి ఒక 2 తీసుకున్నాను. అయితే ఇది ప్రైస్ కూడా 69 రూపీస్ పడింది. ఒక 2 తీసేసుకున్నాను. ఎప్పుడైనా అంతే, హ్యాండ్ టవల్స్ ఇలాంటివి 2 తీసుకుంటా. మీరు నన్ను అడిగేది గ్రీన్ టీ గురించి. ఈ గ్రీన్ టీ అయితే మీరు టీ బ్యాగ్స్ వాడతారా లేదంటే లూజ్ ది వాడతారా అని అడుగుతూ ఉంటారు కదా. సో ఇది వచ్చేసి టీ బ్యాగ్స్ కాదు, టెట్లీ వాళ్ళదే. కాకపోతే మీకు చూపిస్తాను, ఇప్పుడు చూపిస్తూ ఉంటాను మన వీడియోస్ లో. సో మోటివేట్ అయ్యి వాళ్ళు కూడా వాడుతున్నారంట. చాలా మంది సిస్టర్స్ చెప్పారు, అక్క మిమ్మల్ని చూసి గ్రీన్ టీ మేము కూడా స్టార్ట్ చేసాం, తాగుతున్నాం అని చెప్పి. ఇంత తక్కువ క్వాంటిటీ చాలు. ఇది వచ్చేస్తే నేను పూజ గదిలో నైవేద్యం పెట్టడానికి బెల్లం క్యూబ్స్ యూజ్ చేస్తూ ఉంటాను. హూప్ స్టిక్ ఉన్నట్టుగా సైజ్ అలా కూడా వచ్చేది. ఇవి మాత్రం అది స్క్వేర్ గా వస్తున్నాయి కొత్తగా. లాస్ట్ టైం తెచ్చాను, అప్పుడు బాగా మనకు పూజలు అవి ఉంటాయి కదా, రోజు దేవీ నవరాత్రులు అప్పుడు బాగా వాడేసాను అనమాట. అయితే ఇదిగోండి ఇలా ఉంటది ప్యాక్. అయితే ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ తెచ్చుకున్నారు అన్నారు కదా, ఇవి మనకి పూజా స్టోర్స్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి. లేదంటే మీరు ఆన్లైన్ లో ట్రై చేయండి, అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో కూడా ఉంటాయి. ఇది జాగరీ క్యూబ్స్ అంటే దొరికేస్తాయి. మరి ఒక్కసారి సరుకులు తెచ్చాను అంటే ఇంకా మళ్ళీ మళ్ళీ ఏం తెచ్చుకోమన్నమాట బయట. మేము ఒకసారి తెచ్చుకుంటే ఇంకా అలా ఉండిపోతాయి. ఒక మంత్ అటు ఇటు అయినా సెట్ అవుతుందని చెప్పి ఒక 1/2 kg ప్యాక్ తెచ్చుకుంటాను. ఇంకా రొటీన్ గా అన్ని అండి. తర్వాత డ్రెస్సెస్ చూసాను, చాలా బాగున్నాయి డీమార్ట్ లో. అయితే ఇంకా నేనేమి తీసుకోవాలి అని మైండ్ లో ఫస్ట్ ఫిక్స్ అవ్వలేదు కాబట్టి నేను తీసుకోలేదు, జస్ట్ చూసాను. ప్రైజెస్ గానీ రీజనబుల్ గా బాగున్నాయి. అంటే మరి ఇప్పుడు న్యూ ఇయర్ రాబోతుంది కదా, అందుకని పెట్టారేమో. అలాగే ఒక లెగిన్ తెచ్చుకున్నాను.
నేను మెయిన్ థింగ్ డీమార్ట్ లో నేను క్లాతింగ్ ఎందుకు ఇష్టపడతాను అంటే ప్రత్యేకంగా క్లాతింగ్ కోసం బయటికి వెళ్ళడం అంటే మా వల్ల కాదు. ఎందుకంటే నేను కంపల్సరీ ఆయన మీద ఆధారపడాలి. ఇద్దరం కలిసి వెళ్ళాలంటే ఇంకా అదొక పెద్ద ఒక టైం టేబుల్ వేసుకొని వెళ్లాల్సి వస్తుంది. సో అలా కాదు కాబట్టి కనబడినప్పుడు తెచ్చేసుకుంటాను అనమాట, అంతే. ఇంకా ఇదొకటి కలర్ నాకు కావాల్సింది ఉండే. ఒకసారి నేను షాప్ లో అడిగితే ఈ కలర్ నాకు దొరకలేదు, ఇది తీసుకున్నా. ప్రైస్ వచ్చేసి 200 అలా పడింది అంతే. ప్రైస్ గురించి నేను ఆలోచించానండి ఎక్కువ తక్కువ అంటే. నేను మరీ హైగా కూడా వెళ్ళను, మీకు తెలుసు కదా. ఉన్న బడ్జెట్ లోనే తక్కువలోనే తీసేసుకుంటాను. మా పిల్లలు ఇష్టంగా తినే బిస్కెట్స్ లో ఇదొకటి. న్యూట్రీ చాయిస్ లో మనకి రౌండ్ బిస్కెట్స్ ఉంటాయి కదా, అలా కాకుండా ఇది ఇట్లా ఈ షేప్ లో ఉంటాయి అనమాట. కొంచెం మనకి ఈ సైజ్ లో వస్తాయి ఒక్కొక్క బిస్కెట్. ఒక 2 తిన్నామంటే ఇంకా చాలు, ఏం తినలేం అనిపిస్తుంది. ఇవి బాగుంటాయి, వాళ్ళకి ఎప్పుడైనా స్కూల్ కి స్నాక్స్ బాక్స్ కి అలా పెట్టడానికి ఇవి తీసుకొస్తాను. బయట కొంచెం బాగా డిస్టర్బెన్స్ గా ఉంది, నేను మీకు వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను. ఓకే, వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. నేను డీమార్ట్ కి వెళ్లేటప్పుడు ఎలాంటి స్లిప్ అలా ఏం రాసుకొని వెళ్ళట్లేదు ఈ మధ్య. ఎందుకంటే ఇంకా వెళ్లే ముందు ఏమేమి ఉన్నాయి లేవు ఒకసారి చూసుకుంటే నాకు ఐడియా ఉండిపోతుంది. ఎందుకంటే ఇంకా అస్తమానం కిచెన్ లో ఉంటాం కదా, మనకి ఏం అవసరం ఏం లేదు అనేది మైండ్ లో బాగా ఫిక్స్ అయిపోతాను. దారిలో వెళ్ళేటప్పుడే ఇంకా ఫోన్లో అన్ని పప్పులు అలాంటివన్నీ రాఘవ్ గారికి మెసేజ్ చేస్తూ ఉంటాను అనమాట వాట్సాప్లో. ఆయన అవన్నీ కట్టి పెట్టేస్తుంటే నేను మిగిలినవి అవి ఏం కావాలో తీసేసుకుంటే ఇంకా ఫాస్ట్ అయిపోతుంది. ఇంకా కొన్ని మిల్లెట్స్, ఆయిల్ ప్యాకెట్స్, పిల్లలకి కొంచెం స్టఫ్, ఇంట్లో ఏవైనా తయారు చేసిన స్నాక్స్ అవి లేకపోయినా లేదంటే ఫ్రూట్స్ అవి లేకపోయినా పెట్టడానికి ఈజీగా ఉంటుందని చెప్పి కొన్ని బిస్కెట్స్ అలా తీసుకున్నాను. అలాగే ఇంకా ఈవినింగ్ రొటీన్స్లో అయితే ఇంకా ఇల్లు అది క్లీన్ చేసేసుకొని సాయంత్రం పూజ చేసేసుకున్నానండి సింపుల్గా. ఇంకా ఈవినింగ్ పూజ చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. జస్ట్ అలా దీపం పెట్టి స్వామికి ఇంకా అలా. ఇంకా తర్వాత పిండి రుబ్బేస్తున్నాను, ఇక్కడ గ్రైండర్ పెట్టేశాను. ఎక్కువ క్వాంటిటీ ఉంటేనే గ్రైండర్ పెట్టుకుంటానండి, ఇంకా తక్కువ ఉంటే మిక్సీనే యూజ్ చేస్తుంటాను. అలాగే ఇంకా డిన్నర్ ప్రిపరేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. పాలకూర అది ఉంటే ఇంకా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇంకా సింపుల్గా ఏముంది, కాకపోతే ఏంటంటే ఇవాళ పచ్చిమిర్చి వేయలేదు. నేను ఆకుకూరలు అంటే కంపల్సరీగా పచ్చిమిర్చి యాడ్ చేస్తాను, అది పప్పులో వేసినా లేదంటే ఫ్రై చేసినా అలాగే చేస్తాను. అయితే ఇవాళ కొంచెం డిఫరెంట్గా ఇలా చేసుకుంటున్నా. మామూలుగా ఇంకా తాలింపు అది వేసుకొని ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అవి వేసుకున్నాను. తర్వాత ఇంకా పాలకూర అయితే చాలా ఫ్రెష్గా ఉండింది, ఇదైతే వేసేసుకుంటున్నా. అయితే ఆకుకూర అంతా వేసిన తర్వాత వెంటనే అలా కలుపుకొని నేను ఒక్కసారి అలా సెట్ చేసేసి మనకి మగ్గిపోతుంది అనమాట వెంటనే. ఇంకా మనం ఇలా కలుపుతూ ఉంటే బయటపడుతుంది కదా, అందుకని జస్ట్ అట్లా అనేస్తే మొత్తం ఇట్లా దగ్గరికి అయిపోతుంది అనమాట. అలా ఉడికిన తర్వాత ఫైనల్గా నేను ఇక్కడ ఉప్పు కారం వేసుకుంటున్నా. పచ్చిమిర్చితో చేసే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇది కూడా బాగుండింది, ఇలా కూడా ట్రై చేశాను ఈసారి. పిల్లలకి ఎప్పుడైనా మార్నింగ్ టైం లంచ్ బాక్స్కి తొందరగా అవ్వాలి అనుకుంటే ఇలా ఫ్రై చేసి ఇందులోనే రైస్ వేసేసి బాక్స్లో పెట్టేస్తాను అనమాట. ఇటు హెల్త్ బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది కదా. ఇంకా ఫైనల్గా ధనియాల పౌడర్ వేసి దింపేసుకుంటున్నాను. అలాగే డిన్నర్లోకి వచ్చేస్తే కంపల్సరీగా జొన్న రొట్టె చేస్తానండి. జొన్న పిండి ఒక 2 కేజీలు పచ్చి జొన్నలు, ఒక 2 కేజీలు తెల్ల జొన్నలు పట్టించుకొని వస్తారనమాట ఈయన. ఇంకా నేను తర్వాత దాన్ని ఇంకా ఎప్పటికప్పుడు జల్లెడ పట్టేసుకొని రొట్టెలు అయితే చేసేస్తుంటాను. నాకు బండ మీద చేయడం అలవాటు, పీట లేదండి పోయింది. అయినా ఎందుకో ఇంకా నేను నాకు బండ మీద అలవాటు అయ్యేసరికి పీట మళ్ళీ ప్రత్యేకంగా ఎందుకు అనిపిస్తుంది. ఇలా ఇంకా పిండి చక్కగా వేడి నీళ్ళతో కలిపేసుకొని, రెండు కలిసిపోయాయి కదా, ఇంకా తెల్ల జొన్నలు పచ్చ జొన్నలు, బాగుంటుంది టేస్ట్. నిన్న నేను సజ్జ దోశలు వీడియో పెట్టున్నానండి, ఎవరైనా మిస్ అయ్యి ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. నిన్నటి వ్లాగ్ కూడా చాలా బాగుండింది. అయితే ఒక సిస్టర్ అడిగారనమాట, అక్క సజ్జలు చేదుగా ఉండవా అని. అంటే మనకు ఏం ఉండదండి అందులో, మనం మినపప్పు రైస్ యాడ్ చేసాం కదా. బేసిక్గా ఇప్పుడు మనకు పచ్చజొన్నలతో చేసే జొన్న రొట్టె కూడా కొంచెం చేదు అనిపిస్తుంది, కానీ హెల్త్ చూసుకోవాలి కదా, అందుకని చెప్పి ఇంకా చేదుగా ఉన్నా కూడా మనం కొంచెం తినవలసి వస్తుంది ఒక్కొక్కసారి. అందుకనే ఆ ఫీల్ తెలియకూడదని, పిల్లలు కూడా హ్యాపీగా తినాలని తెల్ల జొన్నలు కూడా యాడ్ చేసి చేస్తుంటాను అనమాట.
అయితే ఇంకా ఇలా వేడి నీళ్ళు వేసి రొట్టె పామేసి ఇంకా పెంక మీద వేసేసుకుంటున్నాను. అటువైపున పిల్లలకి చపాతీలు చేశాను. అయితే ఇవాళ అందరికీ చపాతీలే చేశానండి. పాలకూర ఫ్రైకి బాగుంటుంది అని చెప్పి. మా మామయ్య చపాతీలు తినరనమాట. ఇంకా తన కోసం ఒక రొట్టెలు చేసి పెడుతున్నాను అనమాట. అంటే చపాతీ చేసి ఇంకా అదే పెనం మీద లాస్ట్లో రొట్టెలు చేస్తున్నాను. లేదంటే మనకి పెంక మొత్తం కూడా నల్లగా అలా అవుతూ ఉంటుంది కదా, అందుకని ఫస్టే చపాతీలు ఫినిష్ చేశాను. అలాగే పిల్లలు కూడా ఫాస్ట్గా తింటారు కదా తొందరగా అన్నట్టుగా. అలా చపాతీ అవ్వగానే వెంటనే ఇంకా జొన్న రొట్టెలు కూడా స్టార్ట్ చేసేసాను. జస్ట్ ఒక పైన కొంచెం అలా నీళ్ళు చల్లితే బాగా వస్తుందన్నమాట. కొంతమంది తడి చేతులతో కూడా రొట్టె కొడుతుంటారంట. నాకైతే అలా అలవాటు లేదు. మా అత్తమ్మ ఎట్లా చేస్తారో నాకు ఇంకా అలాగే అలవాటు. పెళ్లి కాకముందు అయితే అసలు చేసేదాన్ని కాదు. అసలు ఇంట్లో జొన్న రొట్టెలు తినరనమాట. మా అమ్మ అయితే సజ్జ రొట్టెలు, బియ్యపు రొట్టెలు, చపాతీలు ఇలాంటివి చేస్తుండే, రాగి రొట్టెలు. ఇంకా జొన్న రొట్టెలు అయితే ఎందుకో మేము తక్కువే. పెళ్ళైన తర్వాతనే అలవాటు. నాకు నేర్చుకోవడానికైతే నిజంగానే టైం పట్టిందిలేండి. అత్తమ్మ చేస్తూ ఉంటే చూస్తూ ఉండేదాన్ని అనమాట. పిండి ఎలా కలుపుతున్నారు, ఎలా కొడుతున్నారు అని. ఇంకా బాగా చేస్తారు మా అత్తమ్మ, కొంచెం పెద్ద సైజులో. నాకు ఇంకా కొద్దిగా అలా చిన్నగా కొంచెం పిండి తీసుకొని చేయమంటుంటే అలాగే అలవాటు చేసేసుకున్నా. అయితే ఇంకా 2 రొట్టెలు చేసేసి లాస్ట్లో మిగిలిన పిండి ఉంది కదా, 3 చేయకూడదు అని చెప్పి ఆ కొంచెం పిండిలోనే చిన్న రొట్టెలాగా చేశాను అనమాట. సో మంచిగా పొంగుతూ బాగా వస్తాయి. బాగుంటుంది కదా జొన్న రొట్టె, ఏ కర్రీస్కైనా బాగుంటుంది. ఇంకా మా వాళ్ళైతే చిన్నగా ఉన్నప్పుడు మార్నింగ్ నైట్ కంపల్సరీగా జొన్న రొట్టెలే తినేవాళ్ళంట. ఇంక ఇప్పుడైతే మార్నింగ్ అవ్వదు కదా, పిల్లలకి పంపించాలి, ఇవన్నీ ఉంటాయి. సో ఇలా నేను నైట్ డిన్నర్ ప్రిపరేషన్స్ అయితే చేసుకున్నాను. అలాగే వంట అయిన తర్వాత డిన్నర్ చేసేసి స్టవ్ అంతా నీట్గా కడిగేసుకున్నానండి. మళ్ళీ ఇప్పుడు కనుక కడగకపోతే మార్నింగ్ పనులకి ఇంకా ఇబ్బంది అయిపోతుంది కదా. ఇంకా మార్నింగ్ లేచి రాగానే ఇలా కిచెన్లోకి ఇలా నీట్గా ఉంటే పనులు అవి ఫాస్ట్గా అయిపోతాయి. ఇంకా షింక్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. అలాగే పూజ సామాన్లు కూడా మనకు ఈవినింగ్ దీపం పెట్టినప్పుడే ఏమైనా తోమవలసినవి కడిగి పెట్టుకోవాల్సినవి ఉంటే తీసి పెడతాను. వారిని అన్నింటినీ అలాగా ఇంకా నిమ్మకాయ నీళ్ళలో వేసి నానబెట్టేస్తాను. తర్వాత వెంటనే తోమ పెట్టేసుకుంటాను. ఇలా చేసి పెట్టుకుంటే ఏమవుతుందంటే ఉదయం మనకు కొంచెం పనులు అనేవి సులువుగా అవుతాయి. ఫాస్ట్గా దీపం పెట్టుకోవడానికి ఇవన్నీ ఉంటాయి కదా. అలాగే ఇంకా పిల్లలవి లంచ్ బాక్సెస్, ఇంకా వాళ్ళకి లంచ్ బ్యాగ్స్ అవన్నీ కూడా రెడీగా పెట్టుకోవడం నాకు అలవాటు. ఇంకా ఇలా అయితేనే మనకి మార్నింగ్ రొటీన్ అనేది తొందరగా అవుతుందండి, ఈజీగా కూడా ఉంటుంది. మళ్ళీ ఇంక ఇప్పుడు నేను నైట్ కొంచెం ఎడిటింగ్ వర్క్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాయిస్ ఓవరు, అలాంటి పనులన్నీ చేసుకుంటాను అనమాట. ఇంకా ఈవినింగ్ రొటీన్స్ అయితే ఆల్మోస్ట్ ఇలాగే ఉంటాయి. కాకపోతే ఇంకా డీమార్ట్కి వెళ్ళొచ్చున్నాం కాబట్టి ఆ పని ఎక్స్ట్రా అయిపోయిందనమాట. ఇదండి ఇవాల్టి వీడియో. ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవండి. బాయ్ అండి.